అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది దేవస్థాన గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య వీరికి కండువాలు కప్పి టీడీపీలోనికి సాదరంగా ఆహ్వానించారు. అందరూ చూపించండి సార్. ఒకసారి అలసిన సన్మానం అంటున్నారు. చేతి అండి సచిన గారు మీరు బాబు రా. నేను ఒకసారి వద్దు రమేష్ సురేష్ తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం జై తెలుగుదేశం నుంచి మనోధైర్యాన్ని ఇచ్చి మీరు ఒంటరిగా లేరు, మీ వెనకాల మేము అందరం ఉన్నామని నన్ను ఇంతవరకు నడిపించారు. ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నాకు ఒక అలవాటుగా అయిపోయింది అంతర్వేది దేవస్థానం స్టార్ట్ చేయడం. నేను మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ వీక్ బూస్ దగ్గర జాయినింగ్స్ ఉన్నాయని ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ అంతర్వేది దేవస్థానం నుంచి మనం స్టార్ట్ చేసుకోవడం కూడా ఆ భగవంతుడి కృపగా నేను ఈవేళ ఆలోచిస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక విజనరీ లీడర్స్ మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారు. మనల్ని, మన కార్యకర్తల్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఏ దిశగా పెట్టాలి, ఎంత ఎత్తులో పెట్టాలనేది నిరంతరం ఆయన కష్టపడుతూ ఆలోచిస్తూ 24/7 అంటాం. అలా కాదండి, ఆయన 30/7 100/7 చెప్పాలంటే రోజుకి 24 గంటలు ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా కష్టపడతారేమో. అలాగే కష్టపడతారు. మనలందరినీ కూడా అలాగే కష్టపడాలని చెప్తారు. ఎందుకంటే మనకి ఈరోజు ఉన్న గడ్డు కాలం పోవాలి అంటే వెనక్కి మన 30 years మన స్టేట్ డెవలప్మెంట్ కానీ మన స్టేట్కి ఉన్న రిసోర్సెస్ కానీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు, దాన్ని మళ్ళీ మనం అందరం ముందుకు తీసుకెళ్లాలంటే ఎంత కష్టపడాలి అన్న దిశగా ఆయన ఆలోచిస్తున్నారు. అలాగే యువకులు, యువరక్తం లోకేష్ బాబు గారు మనకి ఓన్లీ వన్ స్ట్రాటజీగా మనం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆలోచించుకున్నట్లయితే, సెకండ్ స్ట్రాటజికల్గా కార్యకర్తల వల్లే ఈవేళ తెలుగుదేశం పార్టీ ఇంత పటిష్టంగా ఉంది. ఈ కార్యకర్త కష్టపడటానికి కాదు, కార్యకర్త అధినేత అంటే పార్టీ నిలబెట్టేది కార్యకర్తే, పార్టీ కోసం కష్టపడేది కార్యకర్తే,
పార్టీ కోసం శ్రమించి ఎందుకైనా నిరుత్సాహం నిస్సహాయత వస్తే ఇంట్లో బాధ పెడతారు తప్పితే బయటకు వచ్చి ఆ బాధ కనీసం వ్యక్తం చేయలేరు. అంటే కార్యకర్త మనసులో పార్టీ పట్ల అంత కమిట్మెంట్ ఉంది అని మనందరికీ గుర్తు చేసి, ఆయన వయసులో చిన్న అయినా పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ ఒక కార్యకర్త ఎంత బొరబడిగా ఉండాలని మనందరికీ కూడా పరిచయం చేసిన మహాజ్ఞాని ఆయన. మనం చూసుకున్నట్లయితే గతంలో కొంతమంది నాయకులు వచ్చారు, ఆల్ ద వే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. అడిగిన తర్వాత మనం అందరం కలిపి చూసుకున్నట్లయితే చాలా భారీ ఎత్తున మెజారిటీతో నెగ్గున్నారు. నెగ్గిన తర్వాత కార్యకర్తకి ఇచ్చిన స్థానం ఏది? నిజంగా జెండా మోసి కష్టపడి అధికారంలో తీసుకురావడానికి చాలామంది కష్టపడ్డారు. వాళ్ళు ఇచ్చిన ఏది, వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏది పక్కన పెట్టేసి ఒక కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళెవరికో అందలం ఇచ్చి, మరి నిజంగా కష్టపడి నిలబడిన వాళ్ళకి ఎటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ లేకుండా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే మన ప్రభుత్వం స్టేట్ డెవలప్మెంట్ చేసే విధంగా ఉంది. ఆ ఉన్న కార్యకర్తలే కాకుండా కొత్తగా నిజంగా చెప్తున్నారు కదండి, ఒక స్కూల్ పెట్టాం. ఉన్న ఫస్ట్ జాయిన్ అయిన స్టూడెంట్స్కే కాదు కదా, తర్వాత కూడా స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళని కూడా మలుచుకుంటాం, టాపర్స్గా తీసుకెళ్తాం. ఆ దిశగా మనం వేళ మన ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, మన తెలుగుదేశం పార్టీ ఇంకా పటిష్టం అవ్వాలి అన్న దిశలో ఈ కూటమి ప్రభుత్వం కొనసాగాలంటే ఇంకా మరింత బలం చేకూర్చాలి అనే ఒక ఉద్దేశంతో మనకి ఇక్కడ నాయకులందరూ కూడా ఆలోచించడం, మనం అబ్దుల్ గారు ముఖారాం గారి దృష్టిలో మా దృష్టిలో పెట్టడం, మేము కూడా దాన్ని ఆమోదించడం. అలాగే కొత్తగా వచ్చే కార్యకర్తలకు ఉత్సాహం ఏంటి అంటే, మనం అందరం కుటుంబం అండి. ముందుగా ఎక్కడున్నా ఎలా చేసుకున్నా ఈ రోజు నుంచి మనం అందరం కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి పనిచేస్తాం. ఎక్కడా లేని గౌరవం మన దగ్గర గౌరవం అయితే వస్తుంది. ఏదో చిన్న చిన్న సమస్యలు పొరపచ్చలు అనేది కుటుంబంలో ఎక్కడైనా సర్వసహజం, ఉంటాయి, వస్తాయి, వెళ్తాయి. ఇవన్నీ ఏంటి అంటే మేము కష్టపడాలి, మేము ఇంకా కష్టపడాలన్న ధోరణి తప్పితే ఎక్కడా కూడా ఈ డిఫరెన్సెస్ అనేవి కాదు. మనమందరం కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, మన రాష్ట్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ జాయినింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చిన మన నాయకులందరికీ, అలాగే ఇవాళ కొత్తగా జాయిన్ అయిపోయే ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.